రాష్ట్రంలోని బి ఫార్మసీ కోర్సు చేయడానికి దాదాపు 1,00,000 మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నా ప్రభుత్వం కౌన్సిలింగ్ నిర్వహించకుండా నిర్లక్ష్యం చేయడం తగదని వెంటనే విద్యార్థుల భవిష్యత్తులోని దృష్టిలో ఉంచుకొని వెంటనే కౌన్సిలింగ్ ఉత్తర్వులు జారీ చేయాలని ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లవరపు అశోక్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 135 ఫార్మసీ కళాశాలలు ఉన్నాయని, కానీ ప్రభుత్వం 90 కళాశాలలకు మాత్రమే జీవో విడుదల చేసిందని, కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించలేదని అన్నారు. విద్యా సంవత్సరం కోల్పోతున్న బి ఫార్మసీ విద్యార్థులకు కౌన్సిలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని, అలా లేని పక్షంలో మంత్రి నారా లోకేష్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తాము అంటూ హెచ్చరించారు. ఈ విలేకరుల దుర్గం నాని, విజయ్ కుమార్, చల్లా శేషు, మునికుమార్, గౌతమ్, సాయి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులను కూడా అవతల రాష్ట్రాలు పంపించడం లేకపోతే చదువులు ఆఫ్ చేస్తా ఉన్నారు. మీ ఆలోచన ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నత విద్యను బలోపేతం చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ గురించి చర్చ జరగమంటే ఈ యొక్క అసెంబ్లీలో శాసన మండలిలో మీరు కొట్లాడాలని అనుకుంటున్నారని చెప్పేసి మాకు అర్థం కాని పరిస్థితుంది. కాబట్టి రాష్ట్రంలో ఏదైనా సరే కంటిన్యూ సర్వీస్ ఏదైనా ఉంది అంటే విద్య, వైద్యం. కాబట్టి ఎంత రాజకీయం జరిగినా, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా, ఇవ్వనప్పటికీ, ఏ ప్రభుత్వం మారినప్పటికీ ఈ రెండు కంటిన్యూ అవ్వాల్సిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ఈరోజు సగం విద్యా సంవత్సరం అయిపోయింది. ఇంజనీరింగ్ విద్యార్థులకి ఈరోజు యూనివర్సిటీ అన్ని కూడా ఫస్ట్ సెమిస్టర్ పెడతా ఉన్నాయి. ఈరోజు బి ఫార్మసీ విద్యార్థులు ఇంటి దగ్గరే ఈ రోజు యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే దాదాపు ఈ రాష్ట్రంలో ఒక అమ్మాయి బి ఫార్మసీ చదవాలనుకున్న అమ్మాయి కౌన్సిలింగ్ చదవలేదని చెప్పేసి, నా కోరిక నెరవేరు, నా గోల్ రీచ్ అవ్వాలని చెప్పేసి సూసైడ్ చేసుకుని దీనికి కారణం ఎవరు? నారా లోకేష్ గారు బాధ్యత వహిస్తారని చెప్పేసి ఆంధ్ర విద్యార్థి సంఘం వీళ్ళకు ప్రశ్నిస్తా ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఏదో బి ఫార్మసీ ఎవరైతే 1,00,000 మంది విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరూ న్యాయం చేయడం కోసము కానీ తక్షణమే కౌన్సిలింగ్ యొక్క డేట్లను అప్డేట్ చేయాలని చెప్పేసి ఆంధ్ర విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది.